ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా రాబోయే 24 గంటల్లో మీ జీవితంలో భారీ మలుపు. మరి స్నేహితులారా, ఈ మాటలు మీరు వింటున్నారంటే ఇది యాదృచ్ఛికంగా జరిగిన విషయం కాదు. కుంభరాశి వారి జీవితంలో కీలకమైన దశ ముగిసిపోయి మరో కొత్త అధ్యాయం మొదలవబోతుందని చెప్పే సంకేతం ఇది. గత కొన్ని సంవత్సరాలుగా మీరు ఎదుర్కొంటున్న బాధలు, అవమానాలు, అపార్థాలు, మౌనంగా భరించిన కన్నీళ్లు, ఇవన్నీ ఒక్కసారిగా మర్చిపోలేకపోయినా ఇకపై మీ జీవితం ఆ దిశగా కొనసాగదు అనే నమ్మకం మాత్రం మీలో బలంగా నాటుకుపోయింది. ఈ రోజున అనగా రాబోయే 24 గంటల తర్వాత మీ జీవితంలో జరగబోయే మార్పులు మీకే ఆశ్చర్యం కలిగే విధంగా ఉంటాయి. ఈ వీడియోని ఎక్కడ వదిలిపెట్టకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. అలా చేస్తేనే ఎటువంటి అదృష్టం మీకు పట్టబోతుంది అని కూడా పూర్తిగా అర్థమవుతుంది. మరి వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే గణేశుడు మరియు లక్ష్మీమాత, విష్ణుమూర్తి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా జై లక్ష్మీమాత, జై గణేశ, జై విష్ణుదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం ద్వారా భగవంతుడి కృపా కటాక్షాలు మీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, కుంభరాశి వారు బయటకు చాలా సాధారణంగా కనిపిస్తారు. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశికి చెందిన వారు. మరి కుంభరాశి వారికి నక్షత్రాల ప్రభావం వల్ల కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఉంటుంది. వారి ప్రపంచాన్ని అందరూ చూసే కోణంలో చూడరు. ఒక సమస్య ఉంటే దానిలో లోతు వరకు వెళ్లి ఆలోచిస్తారు. అందుకే కొన్నిసార్లు వారు ఒంటరిగా ఉన్నట్లుగా అనిపిస్తారు. మీ జీవితాన్ని మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు ఇలా ఎందుకు జరిగింది అనే ప్రశ్న ఎన్నోసార్లు మీ మనసులో వచ్చి ఉంటుంది. మీరు చెడుగా ప్రవర్తించకపోయినా ఇతరులు మిమ్మల్ని చెడుగా మాట్లాడారు. మీరు సహాయం చేసిన వాళ్లే అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని గుర్తించకుండా వదిలేశారు. మీరు నిజాయితీగా పనిచేసిన మిమ్మల్ని మోసం చేసిన వాళ్లే పైకి వెళ్లారు. ఇవన్నీ చూసి మీ మనసు ఎన్నోసార్లు కృంగిపోయిందో మీకు తెలుసు. గత కొన్ని ఏళ్లుగా ఏలినాటి శని ప్రభావం కుంభరాశి వారి జీవితాన్ని ఒక పరీక్ష పాఠశాల మార్చింది. ప్రతిరోజు ఒక కొత్త సమస్య, ప్రతి నెల ఒక కొత్త ఒత్తిడి, ప్రతి సంవత్సరం ఒక కొత్త బాధ. కుంభరాశిలో మాటల తగాదాలు, ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం, డబ్బు విషయాల్లో ఎప్పుడూ ఒక లోటు భావన, ఇవన్నీ కలిసి మీ మనసును బాగా అలసటకు గురి చేశాయి. కొన్నిసార్లు నవ్వుతూ మాట్లాడుతున్న లోపల మాత్రం ఏదో ఖాళీగా అనిపించింది. కుంభరాశి వారు తమ బాధను బయట పెట్టడం చాలా అరుదు. నాకు బాధగా ఉంది అని చెప్పడం వారికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరికైనా చెప్తే అది తమ బలహీనతగా మారుతుందేమో అనే భయం ఉంటుంది. అందుకే అన్ని లోపలే దాచుకొని రాత్రి ఒంటరిగా ఆలోచిస్తూ ఎవరికి తెలియకుండా కన్నీళ్లు పెట్టుకున్న రోజులు మీ జీవితంలో చాలానే ఉన్నాయి. అయినా మీరు ఉదయం లేచి మళ్లీ సాధారణంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు. మీ జీవితంలో జరిగిన కొన్ని మోసాలు మిమ్మల్ని లోపల నుంచి మార్చేశాయి. ఒకప్పుడు అందరిని నమ్మే మనసు ఇప్పుడు చాలా జాగ్రత్తగా మారింది. ఒకప్పుడు సూటిగా మాట్లాడే స్వభావం ఇప్పుడు మౌనంగా ఉండడం నేర్చుకుంది. ఒకప్పుడు అందరికి సహాయం చేయాలనుకునే మనసు ఇప్పుడు అవసరమా అని ఆలోచించడం మొదలుపెట్టింది. ఇది మీ చెడుతనానికి కాదు, మీరు అనుభవించిన జీవితానికి వచ్చిన రక్షణ కవచం. కుటుంబ జీవితంలో కూడా కుంభరాశి వారు చాలా బాధలు చూశారు. మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం, మీ మోసాన్ని అహంకారంగా భావించడం, మీరు చేసిన త్యాగాలను ఎవరు గుర్తించకపోవడం, ఇవన్నీ మీకు లోపల తీవ్రమైన బాధను కలిగించాయి. అయినా మీరు కుటుంబాన్ని వదిలేయలేదు. ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు అనే ఆశతోనే మీరు అన్ని భరించారు. ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితులు మారుతుంది. గ్రహాల గమనం మీ జీవితంలో ఒక కొత్త శ్వాసను నింపుతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో మీకు చాలా కీలకంగా మారబోతుంది. మీరు ఊహించని చోట నుండి సహాయం రావచ్చు. మీరు ఆశించని వ్యక్తి మీకు మద్దతుగా నిలవచ్చు. గతంలో మూసుకుపోయిన ఒక ద్వారం ఇప్పుడు మళ్లీ తెరుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రతి మంచి పని, ప్రతి త్యాగం, ప్రతి సహనం, ఇవన్నీ వృధా కాలేదని ఇప్పుడు అర్థమవుతుంది. కాలం ఆలస్యం చేసినా న్యాయం చేయకుండా ఉండదు అనే మాటకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. కుంభరాశి వారి జీవితంలో ఈ దశ ఒక మార్గ మధ్యలో ఉన్న చీకటి స్వరంగం. చివర కనిపించే వెలుగులా ఉంటుంది. ఆ వెలుగు చిన్నగా అనిపించినా అది మీరు దారి చూపిస్తుంది. కుంభరాశికి సంబంధించిన నక్షత్రాలు కేవలం జన్మస్థానాలు మాత్రమే కాదు, అవి మీ ఆలోచనల తీరును, జీవితం పట్ల మీ దృష్టిని, మీరు ఎదుర్కొనే అనుభవాలను కూడా నిర్ణయిస్తాయి. కుంభరాశి వారు సాధారణ మనుషుల్లా ఆలోచించారు. మీరు చేసే ప్రతి పని వెనుక ఒక లోతైన ఆలోచన ఉంటుంది. అందుకే కొన్నిసార్లు మీరు ఇతరులకు అర్థం కాకుండా పోతారు. ఎంతగా ఎందుకు ఆలోచిస్తారు అని చాలా మంది మిమ్మల్ని అడుగుతారు. కానీ ఆ ఆలోచనలే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ధనిష్ట నక్షత్రం చివరి పాదంలో జన్మించిన కుంభరాశి వారు బయటకు చాలా ధైర్యంగా కనిపిస్తారు. మాటలో ఒక రకమైన గంభీరత ఉంటుంది. నడకలో ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. కానీ లోపల మాత్రం చాలా సున్నితమైన మనసు ఉంటుంది. మీరు చిన్న మాటకే బాధపడతారు, కానీ ఆ బాధని ఎవరికి చూపించరు. మీరు మీ బాధను మీ పనిలో, మీ నిశ్శబ్దంలో దాచేస్తారు. అందుకే చాలా మందికి కూడా మీరు బాగానే ఉన్నారు అనే భ్రమ కలుగుతుంది. శతభిష నక్షత్రంలో జన్మించిన కుంభరాశి వారు
లోతైన ఆలోచనతో పాటు ఒక రకమైన ఒంటరితనాన్ని కూడా ఇష్టపడతారు. గుంపులో ఉన్న లోపల మాత్రం ఒంటరిగా ఉన్నట్టే అనిపిస్తుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా అన్నిటిని గమనిస్తారు. ఎవరు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, ఎవరి మాటల్లో నిజాయితీ ఉందో, ఎవరి దగ్గర మోసం దాగి ఉందో మీరు చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. కానీ అర్థం చేసుకున్న వెంటనే స్పందించరు, కాలానికి వదిలేస్తారు. కుంభరాశి వారు భావోద్వేగాలు చాలా తీవ్రత కలిగి ఉంటారు. ఏది చేసినా పూర్తిగా చేస్తారు, ద్వేషించడానికే రారు. ఒకరిని నమ్మితే ప్రాణంగా నమ్ముతారు. అదే నమ్మకం దెబ్బతిన్నప్పుడు మాత్రం లోపల చాలా కృంగిపోతారు. బయటకు పెద్దగా ఏమీ అనిపించినట్టు కనిపించినా ఆ గాయం చాలా కాలం మానదు. అందుకే మీరు ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ నమ్మడానికి చాలా సమయం తీసుకుంటారు. మరియు మీ జీవితంలో ఒక ప్రత్యేక లక్షణం కనిపిస్తుంది. అది ఏమిటంటే మీరు మీ జీవితంలో ఎదుగుదల పొందాల్సిన దశలోనే ఎక్కువ పరీక్షలు ఎదుర్కొంటారు. మీకంటే తక్కువ శ్రమ చేసిన వాళ్ళు ముందుకు వెళ్లిపోతుంటే మీరు మాత్రం అదే చోట నిలబడి పోరాడాల్సి వస్తుంది. అప్పుడు మీ మనసులో నేను చేసిన తప్పేమిటి అనే ప్రశ్న తిరుగుతుంది. కానీ నిజమేమిటంటే ఇది మీ తప్పు కాదు, మీపై ఉన్న గ్రహాల పరీక్ష మాత్రమే. గత కొన్ని ఏళ్లుగా మీరు ఎదుర్కొంటున్న కష్టాలు మిమ్మల్ని లోపల నుంచి చాలా మార్చేశాయి. ఒకప్పుడు అందరితో కలిసిపోయేవారు ఇప్పుడు కొంతమందితోనే పరిమితం అవుతున్నారు. ఇది మీకు వచ్చిన అనుభవాల వల్ల ఏర్పడిన సహజ మార్పు. ఇందులో తప్పు లేదు. జీవితమే మిమ్మల్ని ఇలా తయారు చేసింది. మీ జీవితంలో వెనక్కి తగ్గినట్లుగా అనిపించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొన్ని అవకాశాలు మీ చేతిలో ఉండి కూడా చేజారిపోయాయి. కొన్ని సంబంధాలు మీకు చాలా విలువైనవిగా అనిపించి కూడా విడిపోయాయి. కొన్ని కలలు మీతో ఎంతో ప్రేమగా పెంచుకున్నా అవి నెరవేరకుండా పోయాయి. అప్పుడు మీరు లోపల మీ మీదే కోపం తెచ్చుకున్నారు, కానీ ఆ కోపాన్ని బయట చూపించలేదు. కుంభరాశి వారి మనసు ఒక సముద్రం లాంటిది. బయట ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో అలలు తిరుగుతుంటాయి. మీరు రాత్రి వేళ ఒంటరిగా కూర్చొని నా జీవితం ఇలా ఎందుకు మారింది అని ఆలోచించిన రోజులు ఉన్నాయి. ఎవరికి చెప్పకుండా మీలో మీరే సమాధానాలు వెతుక్కున్న రోజులు ఉన్నాయి. అదే మిమ్మల్ని లోపల నుంచి బలంగా చేసింది. కానీ అదే మిమ్మల్ని చాలా అలసిపోయేలా కూడా చేసింది. ఏలినాటి శని ప్రభావం మీ మీద పడినప్పుడు మీరు ఏ పని చేసినా అడ్డంకులు వచ్చినట్లు అనిపించింది. ముందుకు అడుగు వేయగానే వెనక్కి లాగుతున్నట్లుగా పరిస్థితులు మారాయి. మీరు నిజాయితీగా ఉన్న అనుమానాలు, మీరు నిశ్శబ్దంగా ఉన్న అపార్థాలు, మీరు మంచిగా ఉన్న విమర్శలు ఎదురయ్యాయి. ఇవన్నీ కలిసి మీ మనసులో ఒక రకమైన నిరాశను కలిగించాయి. అయినా మీరు ఒక విషయాన్ని ఎప్పుడూ వదలలేదు. అది మీ ధర్మం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మీరు చెడు మార్గాన్ని ఎంచుకోలేదు. ఎవరు మిమ్మల్ని బాధ పెట్టినా మీరు అదే విధంగా ప్రతిస్పందించలేదు. మీరు కాలాన్ని నమ్మారు. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా న్యాయం జరుగుతుంది అనే విశ్వాసంతో ముందుకు సాగారు. ఇప్పుడు అది ఫలించే సమయం దగ్గర పడింది. ఈ అనుభవాలన్నీ మీ జీవితంలో ఒక కొత్త దశకు పునాది వేస్తాయి. మీరు అనుభవించిన ప్రతి నొప్పి, ప్రతి కన్నీటి చుక్క, ప్రతి నిద్ర లేని రాత్రి ఇవన్నీ వృధా కాలేదు. అవన్నీ మీలో ఒక అపారమైన బలం నింపాయి. అది త్వరలోనే బయటకు వస్తుంది. కుంభరాశి వారి జీవితంలో ఏలినాటి శని ప్రారంభమైన రోజు నుంచి ఒక అజ్ఞాతమైన భారము మీ భుజాల మీద పడినట్లుగా అనిపించి ఉంటుంది. ఏ పని మొదలు పెట్టినా, ఎంత శ్రమ పెట్టినా చివరి దశలో ఏదో ఒక అడ్డంకి వచ్చి నిలబడిన అనుభవం మీకు బాగా తెలుసు. అప్పటి వరకు సజావుగా సాగిన విషయాలు కూడా ఒకసారిగా తిరుగుబాటు చేసినట్లుగా మారాయి. మీరు తప్పు చేయకపోయిన నిందలు, మీరు మౌనంగా ఉన్న అపార్థాలు, మీరు నిజాయితీగా ఉన్న అవమానాలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితులన్నీ కలిసి మీ మనసును చాలా లోతుగా గాయపరిచాయి. మరియు కుంభరాశి వారి బయట కంటే లోపల ఎక్కువగా పరీక్షిస్తుంది. సమస్యలు కేవలం బయట పరిస్థితులుగా మాత్రమే ఉండవు, అవి మీ ఆలోచనల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. నేను సరైన నిర్ణయం తీసుకున్నానా, నేను చేసే ప్రయత్నాలకు విలువ ఉందా అని సందేహాలు మీ మనసులో తరచూ తిరుగుతూ ఉండేవి. ఇతరులు సులభంగా ముందుకు వెళ్తుంటే మీరు మాత్రం అదే చోట నిలబడి పోరాడవలసి రావడం మీకు తీవ్రమైన బాధను కలిగించింది. మీరు జీవితంలో ఎదుర్కొన్న కష్టాలన్నిటిలోనూ ఒక ప్రత్యేకమైన విషయం ఉంటుంది. అది ఏంటంటే మీరు సహాయం కోరుకోలేకపోయారు. సహాయం అడిగితే మీరు బలహీనంగా కనిపిస్తారేమో అన్న భావన మీలో ఉండేది. అందుకే అన్ని బాధలు మీరే మోసుకున్నారు. రాత్రి ఒంటగా కూర్చొని ఎవరికి తెలియకుండా కన్నీళ్లు పెట్టుకుని మరుసటి రోజు మళ్లీ సాధారణంగా నటించడం మీకు అలవాటుగా మారిపోయింది. ఈ మౌన యుద్ధం మిమ్మల్ని లోపల నుంచి చాలా అలసిపోయేలా చేసింది. మరియు కుటుంబ జీవితం కూడా చాలా ఒత్తిడినిచ్చింది. మీ ఉద్దేశాలు సరిగ్గా అర్థం కాకపోవడం, మీ నిశ్శబ్దాన్ని నిర్లక్ష్యంగా భావించడం, మీ కష్టాన్ని తక్కువగా చూడడం జరిగింది. మీరు కుటుంబం కోసం ఎంత చేసినా ఇంకా చెయ్యాలి అన్న మాటలు ఎక్కువగా వినిపించాయి. ఆ సమయంలో మీకు అనిపించింది, నేను చేస్తుందంతా ఎవరికీ కనిపించట్లేదా అని. ఆ భావన మీ మనసును మరింత ఒంటరిగా మార్చింది. ఆర్థికంగా కూడా ఈ కాలం మీకు చాలా కఠినంగా మారింది. డబ్బు చేతిలో నిలవకుండా పోవడం, రావాల్సిన డబ్బు ఆగిపోవడం, ఖర్చులు మాత్రం పెరుగుతుండడం, ఇవన్నీ కలిసి మీకు నిరంతర ఒత్తిడిని తెచ్చాయి. మీరు డబ్బు కోసం కాదు, గౌరవంగా జీవించడానికి శ్రమ చేసిన పరిస్థితులు మిమ్మల్ని పదే పదే కిందకి లాగినట్లుగా అనిపించింది. అప్పుడప్పుడు మీ శ్రమ వృధా అవుతున్నట్లుగా కూడా అనిపించి ఉంటుంది. ఉద్యోగ జీవితంలో కూడా కుంభరాశి వారు చాలా అన్యాయాలను చూశారు. మీరు చేసే పనికి గుర్తింపు రాకపోవడం, మీకంటే తక్కువ అర్హత ఉన్న వాళ్ళు పైకి వెళ్లిపోవడం, మీ మీద అనవసరమైన బాధ్యతలు వేయడం, ఇవన్నీ మీకు మనస్పర్ధలు తెచ్చాయి. మీరు నోరు తెరిచి మాట్లాడుకోవడం వల్ల చాలా మంది
మిమ్మల్ని సైలెంట్ గా తీసుకున్నారు. కానీ మీ నిశ్శబ్దత లోపల ఎంత తుఫాను ఉందో వాళ్లకు తెలియదు. ఈ కాలం మీ జీవితంలోని కొన్ని సంబంధాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు దూరమయ్యారు. మీ కష్టకాలంలో పక్కన ఉంటారని అనుకున్న వాళ్ళు మౌనంగా తప్పుకున్నారు. అప్పుడు మీకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. జీవితంలో అందరూ మీతో పాటు నడవరు. కొందరు కేవలం ఒక దశ వరకు మాత్రమే ఉంటారు. ఈ అవగాహన మీ మనసును బాధ పెట్టినా అదే మిమ్మల్ని లోపల నుంచి బలంగా చేసింది. కుంభరాశి వారి దశలో ఒక పెద్ద మార్పు అనుభవించారు. అది బయట కనిపించని మార్పు, లోపల జరిగిన మార్పు. మీరు ఇకపై ఎవరి మీదైనా అతి ఆశ పెట్టుకోవడం తగ్గించారు. ప్రతి మాటను, ప్రతి హామీని అతి సీరియస్ గా తీసుకోకపోవడం మానేశారు. ఇది నిర్లక్ష్యం కాదు, ఇది మీ జీవితం నేర్పిన పాఠం. మీరు మీ మనసును కాపాడుకోవడం నేర్చుకున్నారు. మీకు కొన్ని విలువైన బహుమతులు కూడా ఇచ్చింది. సహనం, ఆత్మ నియంత్రణ, పరిస్థితులు అర్థం చేసుకునే శక్తి, ఇవన్నీ మీరు ఈ కాలంలోనే సంపాదించారు. ఒకప్పుడు చిన్న విషయానికే కలత చెందే మనసు ఇప్పుడు పెద్ద తుఫానైనా మౌనంగా ఎదుర్కొనే స్థాయికి చేరుకుంది. ఇప్పుడిప్పుడే ఈ భారమైన కాలం ముగింపు దశకు చేరుకుంటుంది. మీ మనసులో ఉన్న ఆ నిరాశ క్రమంగా తగ్గుతుంది. మీరు మళ్లీ భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలు పెడుతున్నారు. చిన్న చిన్న ఆశలు మళ్లీ మొలకెత్తుతున్నాయి. ఇక అన్ని అయిపోలేదు అనే భావన మీలో బలంగా స్థిరపడుతుంది. అది మీకు ముందుకు నడిపించే శక్తి ఇస్తుంది. కుంభరాశి వారి సహజ గుణాలను ఒక మాటలో చెప్పాలంటే మీరు లోపల నుంచి బలమైన వారు, కానీ బయటకు మాత్రం మౌనంగా కనిపించే వ్యక్తులు. మీ తెలివితేటలు మీ మాటల్లో కాదు, మీరు తీసుకునే నిర్ణయాల్లో కనిపిస్తాయి. మీరు ఒక పని చేయాలంటే ముందుకు చాలా ఆలోచిస్తారు. అన్ని కోణాల నుంచి చూస్తారు. లాభ నష్టాలు తూకం వేస్తారు. అందుకే కొన్నిసార్లు మీరు ఆలస్యంగా స్పందించినట్లుగా అనిపించినా మీరు చేసే నియంత్రణ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. ఇది మీ జీవితంలో ఎన్నోసార్లు మిమ్మల్ని కాపాడింది. కష్టపడే తత్వం కుంభరాశి వారికి సహజంగా వచ్చిన గుణం. మీరు చేసే శ్రమకు వెంటనే ఫలితం రాకపోయినా ఆ శ్రమకు మధ్యలో వదిలేయరు. ఇంత దూరం వచ్చాక వెనక్కి తగ్గటం ఎందుకు అనే ఆలోచన మీలో ఎప్పుడు ఉంటుంది. అదే మిమ్మల్ని పదే పదే లేచి నిలబడేలా చేస్తుంది. మీరు పడిపోయిన ప్రతిసారి మళ్లీ లేచిన విధానం మీకే ఆశ్చర్యంగా అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీ జీవితంలో ఎదురైన మోసాలు సాధారణమైనవి కావు. వెనక మీరు నమ్మిన వాళ్లే, మీకు దగ్గరగా ఉన్న వాళ్లే మీ వెనక నుంచి దెబ్బ కొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రాణ స్నేహితులుగా భావించిన వాళ్ళు మీ బలహీనతను తెలుసుకొని వాటిని ఆయుధంగా మార్చినప్పుడు మీ గుండె లోపల ఎంత నొప్పి పుట్టిందో మీకు తెలుసు. అయినా మీరు బయటకు ఆ బాధను చూపలేరు. నవ్వుతూ మౌనంగా పరిస్థితిని భరించారు. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా మీరు చెడుగా మారలేదు. ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించలేదు. ఎవరు మిమ్మల్ని బాధ పెట్టారని మీరు ఇంకొకరిని బాధ పెట్టాలని అనుకోలేదు. ఇది బలహీనత కాదు, ఇది మీ ఆత్మబలం. మీరు కాలాన్ని నమ్మారు. నాకు నష్టం చేసిన వాళ్లకు కాలమే సమాధానం చెప్తుంది అనే విశ్వాసంతో ముందుకు సాగారు. అయ్యి మీరు ముందుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు మాటలతో కొట్టలు ప్రయత్నించిన వాళ్ళు మీ జీవితంలో తక్కువ కాదు. మీ ముందు నవ్వుతూ మాట్లాడి మీ వెనుక నిందలు వేసిన వాళ్లను మీరు చూశారు. ఈ అనుభవాలు మీ మనసులో ఒక రకమైన అప్రమత్తతను తీసుకొచ్చాయి. అవసరం ఉన్నంత వరకే దగ్గరగా ఉండి మీ పని అయిపోయాక పక్కకు నెట్టేసిన వారిని కూడా మీరు అనుభవించారు. అప్పుడు మీకు అర్థమైంది కొన్ని సంబంధాలు కేవలం అవసరాల మీద నిలబడతాయని. ఈ నిజం మీ మనసును కొంత కఠినంగా మార్చినా అదే మిమ్మల్ని మోసపోకుండా కాపాడింది. మీ జీవితం ఒక యుద్ధ రంగంలో మారిపోయిన రోజులు ఉన్నాయి. ఒకవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆర్థిక ఒత్తిడి, ఇంకోవైపు మానసిక వేదన, ఇవన్నీ కలిసి మీ మీద దాడి చేసినట్లుగా అనిపించింది. అయినా మీరు వెనక్కి తగ్గలేదు. ప్రతిరోజు ఒక కొత్త యుద్ధానికి సిద్ధమయ్యారు. మీ మనసులో భయం ఉన్నా బయటకు ధైర్యంగా కనిపించేందుకు ప్రయత్నించారు. ఎన్నిసార్లు కింద పడ్డారో మీకే తెలుసు. కొన్నిసార్లు పూర్తిగా ఓడిపోయినట్లు కూడా అనిపించింది. ఇక లేవలేనేమో అనే భావన మీ మనసులోకి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ప్రతిసారి ఏదో ఒక చిన్న ఆశ మిమ్మల్ని మళ్లీ లేపింది. అదే ఆశ, అదే ఆత్మబలం మిమ్మల్ని ఈ రోజు వరకు తీసుకొచ్చింది. కొన్ని సందర్భాల్లో దేవుని కూడా ప్రశ్నించాలనిపించింది. నేను తప్పు చేయకపోయినా ఎందుకు ఇలా జరుగుతుంది అని మీ మనసులో ఎన్నోసార్లు అనుకున్నారు. కానీ ఆ ప్రశ్నలు బయట పెట్టలేదు. గుడిలోకి వెళ్లి పెద్దగా మాట చెప్పకుండా కేవలం మౌనంగా కూర్చొని వచ్చారు. మీ పూజలు మాటల్లో కాదు, మీ కన్నీళ్లతో ఉన్నాయి. మీ బాధ, మీ కన్నీళ్లు ఎవరికీ కనిపించలేదు. మీరు రాత్రి ఒంటరిగా కూర్చొని ఇంకెంత అని మీ మనసుతో మీరే మాట్లాడుకున్న రోజులు ఉన్నాయి. కుంభరాశి వారు డబ్బు కంటే ఎక్కువగా మానవ సంబంధాలకు విలువ ఇస్తారు. మీరు నమ్మకం మీద బతుకుతారు. ఆ నమ్మకమే పునాదులతో సహా కూలిపోయినప్పుడు మీరే తట్టుకోలేరు. ఆ గాయం మీ మనసులో ఒక మాయని మచ్చలాగా మిగిలిపోయింది. అదే గాయం మిమ్మల్ని చాలా జాగ్రత్తగా మారేలా చేసింది. కుటుంబ జీవితంలో కూడా మీరు చాలా సవాళ్లు ఎదుర్కొన్నారు. మీ మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం, మీ మౌనాన్ని నిర్లక్ష్యంగా భావించడం, మీ త్యాగాలు సహజంగా తీసుకోవడం, ఇవన్నీ మీకు లోపల తీవ్రమైన బాధను కలిగించాయి. అయినా మీరు కుటుంబాన్ని వదలలేదు. ఇది నా బాధ్యత అనే భావంతో ముందుకు సాగారు. పరిస్థితులు మిమ్మల్ని చెడుగా మార్చలేకపోయాయి. మిమ్మల్ని కఠినంగా చేశాయి, కానీ క్రూరంగా చేయలేకపోయాయి. ఇది చాలా గొప్ప విషయం. ఇది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు. ఇప్పుడు కుంభరాశి వారి జీవితంలో నిజమైన మలుపు మొదలయ్యే దశ గురించి మాట్లాడుకోవాలి. శ్రీ లక్ష్మీమాత కటాక్షం వల్ల ఈ వక్రగతి మొదట్లో కొంత గందరగోళం
నష్టాన్ని కలిగించిన దీని అసలు ఉద్దేశం మీ పూర్వజన్మ పుణ్యాన్ని మళ్లీ చైతన్యపరచడమే. మీరు గతంలో చేసిన మంచి పనులు, ఎవరికి చెప్పుకోకుండా చేసిన సహాయాలు, మీ త్యాగాలు ఇవన్నీ ఇప్పుడు ఫలితంగా బయటకు రావడానికి సిద్ధమవుతున్నాయి. విష్ణు భగవానుడి అనుగ్రహంతో ఆలస్యమైన న్యాయం తప్పదు అనే మాటని ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తారు. గురు భగవానుడి 5వ దృష్టి మీకు 9వ స్థానంపై పడడం వల్ల అదృష్ట నిదానంగా మీ వైపు తిరుగుతుంది. ఒకప్పుడు మీకు దూరంగా కనిపించిన అవకాశాలు ఇప్పుడు మీ దగ్గర రావడం మొదలవుతాయి. ప్రయాణాలు, కొత్త పరిచయాలు, ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వంటి విషయాలు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. మీరు చేసిన ప్రయత్నాలకు అర్థం కనిపించడం మొదలవుతుంది. నేను చేసిన శ్రమ వృధా కాలేదు అనే భావన మీ మనసులో బలంగా స్థిరపడుతుంది. గురుడి 7వ దృష్టి మీ లాభస్థానంపై పడడం వల్ల ఆర్థికంగా ఊహించని మార్పులు వస్తాయి. ఇది ఒక్కసారిగా కోట్లు వచ్చే స్థితి కాకపోయినా స్థిరత్వాన్నిచ్చే దశ. నిలిచిపోయిన డబ్బులు రావడం, కొత్త ఆదాయ మార్గం తెచ్చుకోవడం లేదా మీ పనికి సరైన గుర్తింపు రావడం వంటి శుభ సంకేతాలు కనిపిస్తాయి. గతంలో మీరు పెట్టిన శ్రమకు ఇప్పుడు ఫలితం దొరుకుతుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. గణేశుడి ఆశీర్వాదంతో గురుడి 9వ దృష్టి నేరుగా మీ రాశిపై పడడం చాలా విశేషమైన విషయం. ఇది కుంభరాశి వారికి ఒక రకమైన రక్షా కవచంలో పనిచేస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా అజ్ఞాతంగా ఒక శక్తి మిమ్మల్ని కాపాడుతున్నట్లుగా అనిపిస్తుంది. గతంలో మీరు ఎదుర్కొన్న అపవాదులు, అపార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. మీ మీద ఉన్న చెడు అభిప్రాయాలు మారడం మొదలవుతాయి. మరియు స్నేహితులారా, రాహు వల్ల గతంలో మీ జీవితంలో గందరగోళాలు, మానసిక ఒత్తిడి, అనవసరమైన భయాలు ఎక్కువయ్యాయి. కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం, కొందరిని నమ్మడంలో పొరపాటు జరిగాయి. కానీ ఇప్పుడు గురుడి దృష్టి వల్ల ఆ రాహు ప్రభావం కంట్రోల్ అవుతుంది. మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏది నిజం, ఏది అబద్ధం అన్నది అర్థం చేసుకోవడానికి చాలా శ్రమ పెట్టారు. కానీ ఇకపై అలా కాదు. ఎవరు మీకు మంచివాళ్లు, ఎవరికేమైనా మీకు చాలా త్వరగా అర్థమవుతుంది. ఇది రాహుపై గురుడి దృష్టి వల్ల వచ్చే ఒక గొప్ప లాభం. మీరు మళ్లీ మోసపోవడం చాలా కష్టమవుతుంది. మీ నిర్ణయాలు ఇప్పుడు మరింత స్థిరంగా ఉంటాయి. కేతువు సప్తస్థానంలో ఉన్నందున గ్రహస్థితి కూడా కుంభరాశి వారికి కీలకమైన ఫలితాలు ఇస్తుంది. సంబంధాలు, భాగస్వాములు, వివాహ జీవితం ఈ సమయంలో చాలా మార్పులు చూస్తారు. గతంలో సంబంధాలు వచ్చిన అపార్థాలు క్రమంగా తగ్గుతాయి. ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. మాటలతో కాకుండా పనులతో ప్రేమ చూపించే అవకాశం వస్తుంది. వివాహితుల జీవితంలో ఈ దశ ఒక రకమైన పునర్నిర్మాణంలా మారుతుంది. ఒకప్పుడు చిన్న విషయానికి గొడవలు వచ్చిన చోట ఇప్పుడు ఓర్పు పెరుగుతుంది. మీ మాటలు కాస్త మృదువుగా మారతాయి. ఎదుటి వారి మాటలు వినే మనసు పెరుగుతుంది. దీనివల్ల ఇంట్లో ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం మళ్లీ స్థిరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవివాహితుల విషయానికి వస్తే ఈ కాలంలో కొత్త పరిచయాలు రావచ్చు. అయితే ఇవి తొందరపాటు సంబంధాలు కాకుండా ఆలోచించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటాయి. మీరు ఒకప్పుడు ప్రేమలో మోసపోయిన వారైతే ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. గురు ప్రభావం వల్ల మీరు భావోద్వేగాల కంటే బుద్ధిని ఎక్కువగా వినియోగిస్తారు. దీని వల్ల తప్పుడు నిర్ణయాలు తగ్గుతాయి. భాగస్వామి వ్యాపారాలు చేసే కుంభరాశి వారికి కూడా ఈ గ్రహస్థితి మంచి ఫలితాలు ఇస్తుంది. గతంలో భాగస్వాములతో వచ్చిన విభేదాలు, నమ్మక లోపం క్రమంగా తగ్గుతుంది. స్పష్టమైన ఒప్పందాలు, స్పష్టంగా మాటలు ఈ సమయంలో చాలా అవసరం. మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని నెమ్మదిగా కానీ స్థిరంగా అమలు చేసే శక్తి మీకు వస్తుంది. ఈ దశలో మీలో ఒక మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు అనవసరంగా బాధపడిన మనసు ఇప్పుడు విషయాలను అంగీకరించడం నేర్చుకుంటుంది. ప్రతి విషయం మీద భావోద్వేగంగా స్పందించకుండా తర్కబంధంలో ఆలోచించడం మొదలవుతుంది. ఇది మీ జీవితానికి చాలా అవసరమైన మార్పు. ఇదే మార్పు మిమ్మల్ని స్థిరమైన విజయానికి తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఈ గ్రహ బలం మీకు అవకాశాలు ఇస్తుంది, కానీ పని మాత్రం మీరు చేయాల్సిందే. గురుడు మార్గం చూపిస్తాడు, కానీ నడవాల్సింది మీరు. మీరు ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డారో ఇకపై అత్తే తెలివిగా కష్టపడితే ఫలితం తప్పకుండా వస్తుంది. ఈసారి మీరు చేసిన ప్రయత్నం వృధా కాదు. మరియు ఈ రోజు కుంభరాశి వారు మనసు ఎక్కువ కుటుంబం వైపు మళ్ళుతుంది. ఇంటి వాతావరణం, తల్లిదండ్రుల ఆరోగ్యం, ఇంట్లో జరుగుతున్న చిన్న విషయాలు కూడా మీకు భావోద్వేగంగా అనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో ఒక మృదుత్వం కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ రోజు ఖర్చులు ఇంటి అవసరాలకే ఎక్కువగా ఉంటాయి. గృహానికి సంబంధించిన వస్తువులు, మరమ్మత్తు లేదా కుటుంబ అవసరాల కోసం డబ్బు ఖర్చు కావచ్చు. అయినా ఈ ఖర్చులు మీకు మానసిక సంతృప్తినిస్తాయి. డబ్బు విషయాల్లో భయపడవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే అవసరమైన సమయంలో డబ్బు అందే యోగం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ రోజు పని ఒత్తిడి ఉన్నా మానసికంగా స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆఫీసులో ఉన్న సమస్యలను ఇంటికి తీసుకెళ్లకుండా పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించగలుగుతారు. పై అధికారుల నుంచి అనవసర ఒత్తిడి లేకపోవడం వల్ల మీ పనితనం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ రోజు పెద్ద నిర్ణయాల కోసం కాదు, కానీ ప్లానింగ్ కోసం అనుకూలం. కుటుంబ సభ్యులతో కలిసిన వ్యాపారం భవిష్యత్తుపై చర్చలు జరగవచ్చు. కార్మికులు మరియు చిన్న చిన్న వ్యాపారాలు చేసే వారికి ఈ రోజు పని స్థిరంగా ఉంటుంది. ఆదాయం సాధారణంగా ఉన్న మనసులో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. వివాహితులకు ఈ రోజు జీవిత భాగస్వామితో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ప్రేమికులకు ఒకరిపై ఒకరి భద్రత భావన పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై మనసు నిలవడానికి కొంచెం కష్టమైన తల్లిదండ్రుల
సహకారం లభిస్తుంది. ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక అలసట తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరం. ఈ రోజున కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంటుంది. భయపడవలసిన అవసరం అయితే లేదు. ఎక్కువ ఫలితం వస్తుంది కానీ చిన్న వ్యాపారులు ఓర్పుతో పనిచేస్తే మంచి స్థిరత్వం పొందుతారు. మరి స్నేహితులారా, కుంభరాశి వారికి ఈ రోజు భావోద్వేగ పరిపక్వత, మానసిక బలాన్ని పెంచే రోజు. మొదట కుటుంబం, తర్వాత సృజనాత్మకత, చివరి మధ్యలో ఈ 3 దశల ద్వారా మీరు జీవితాన్ని మరింత స్థిరంగా మార్చుకునే అవకాశం పొందుతారు. ఈ రోజు చూపించే ఓర్పు, సానుకూల ఆలోచనలే మీకు మంచి ఫలితాలు అందిస్తాయి. ఈ కాలంలో కుంభరాశి వారు ఈ విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. మీరు కష్టపడి సాధించిన చిన్న విజయమైనా, పెద్ద మార్పు అయినా అది అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో మీపై అనవసరమైన దృష్టి పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ ఎదుగుదల చూసి లోపలే మండిపడే వాళ్ళు పైకి మీకు మంచి చేసే వాళ్ళ నటించే వ్యక్తులు మీ చుట్టూ ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే మీ ఆనందాన్ని, మీ ప్రణాళికలను కొద్ది మందికే పరిమితం చేయడం చాలా మంచిది. ప్రత్యేకంగా నరదృష్టి విషయాల్లో కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏ పని చేసినా అది సాఫీగా సాగుతున్నప్పుడు, మీ ముఖంలో ఆనందం కనిపించినప్పుడు కొంతమంది అసూయతో చూసే అవకాశాలుంది. అలా చూసిన దృష్టి వల్ల అనుకోని ఆటంకాలు, చిన్న చిన్న సమస్యలు రావచ్చు. అందుకే ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం దేవుడి నామస్మరణ చేసుకోవడం, ఇంట్లో దీపం వెలిగించడం లేదా మీకు నమ్మకం ఉన్న మంత్రం ఒకటి జపించడం మానసికంగా మీకు రక్షణ ఇస్తుంది. ఈ సమయంలో ప్రత్యేకంగా ఎన్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు, అలాగే వి అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులతో కుంభరాశి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ అక్షరాలతో పేరు ఉన్న ప్రతి వ్యక్తి చెడ్డవాడనే కాదు, కానీ ఈ కాలంలో ఈ విషయాల్లో ఎక్కువగా తలదూర్చే అవకాశం ఉన్నవారు, అవే ఆయుధంగా మార్చుకునే వ్యక్తులు కూడా వీళ్ళలో ఉండవచ్చు. కాబట్టి ఈ అక్షరాల పేర్లు ఉన్న వారితో డబ్బు విషయాలు, వ్యక్తిగత రహస్యాలు, భవిష్యత్తు ప్రణాళికలు షేర్ చేయడంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో ఎన్ లేదా వి అక్షరాల పేరు ఉన్న వారి సలహాలు గుడ్డిగా నమ్మకుండా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. మీకు నష్టం కలిగించే ఉద్దేశం లేకపోయినా వారి మాటల వల్ల మీరు తప్పుదోవ పట్టే అవకాశం ఈ సమయంలోనే ఉంది. అందుకే మీ అంతరాత్మ చెప్పేది చివరి నిర్ణయంగా తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది. మాటల్లో తీపి ఉన్నా చేతుల సహాయం లేకపోతే వారిని కొంచెం దూరంగా పెట్టడం మీకు మంచిది. కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.